ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణం ఈ పాలకులు కాదా? విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, పేదవాళ్ళకి రక్షణ లేదు. ప్రజాధనం పాలకుల పాలు. ఈ వ్యవస్థ మారాలా వద్దా? ఎవడైనా మిమ్మల్ని కుట్రతోనో కుళ్ళుతోనో అనవసరంగా అన్యాయంగా ఏదైనా కేసులో ఇరికిస్తే బయటికి తీసుకొచ్చే నాదుడే లేడు. మీకు జరిగిన ఈ అన్యాయానికి న్యాయం చేసే వ్యవస్థ లేదు. డబ్బున్నోడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. ప్రజలారా, ఆలోచించండి. ఈ 78 సంవత్సరాల స్వతంత్రం కొంతమంది రాజకీయ నాయకులకు, ధనవంతులకేనా? మనలాంటి సామాన్యులకు కాదా? ఆలోచించండి. రండి, మీకోసం, రేపటి తరం కోసం కలిసి పోరాడుదాం. ఇక్కడ నాయకులు ఎవ్వరు లేరు, అంతా బాధితులే. మన కోసం మనమే పోరాటం చేయాలి. మన కోసం ఏ నాయకుడు రాడు, ఏ హీరో రాడు. మన కోసం మనమే నిలబడాలి, కలిసి పోరాడాలి. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సమన్యాయం ఇవి పొందడం మన హక్కు. మన హక్కులను కాలరాస్తున్న రాజకీయ వ్యవస్థకు పాతరేద్దాం. రండి. నువ్వు ఓటు వేసి ఎన్నుకున్న నీ ప్రభుత్వం నీ కనీస అవసరాలు తీర్చకుండా రాచరిక పోకడులు పోతుంటే ప్రశ్నించక మౌనంగా ఉంటే అది నీ చేతకానితనమే. చేతకాని వాడిలా ఉండిపోతావా? లేక పిడికిలి బిగించి ప్రశ్నించి నీ హక్కులను సాధించుకుంటావా? ప్రజలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. పాలకులు ప్రభువులు కారు. మీ పనివాళ్ళు, మీ సేవకులు. మీ పనివాడు సరిగ్గా పనిచేయకపోతే చెప్పి చేయించుకోవాలి. అయినా కూడా మారకపోతే ఏం చేయాలి? పనిలో నుండి పీకేయాలి. రండి, మీ గొంతు వినిపించండి. నువ్వు ఓటు వేసి ఎన్నుకున్న నీ ప్రభుత్వం నీకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించక నీ అకాల మరణానికి కారణమవుతుంటే, నిన్ను ఇంకా పేదరికంలోకి నెట్టేస్తున్న, సమన్యాయం అందించక పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం అందిస్తూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా అయినా కూడా నీలో చలనం లేకపోతే నువ్వు ఏమై ఉన్నావో ఆలోచించుకో. ఓ నా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలారా, నేను బయలుదేరిన ఒక్కడినే, ఒంటరిగా, మీకోసం, మీ కుటుంబం కోసం, రేపటి తరం కోసం. ప్రజలారా, తోడేళ్ల గుంపులోకి మేకను పంపించినట్టు నన్ను ఒంటరిగా పంపించి బలి చేస్తారో, లేక మీ సపోర్ట్ అనే వజ్రాయుధంతో నన్ను సపోర్ట్ చేసి అదే తోడేళ్ల గుంపును చీల్చి చెండాడే కొదమ సింహం చేస్తారో ఆలోచించండి. రండి, కలిసి పోరాడుదాం. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించే కొత్త వ్యవస్థను నిర్మించుకుందాం. ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, సామాన్య పేద ప్రజలు విద్యా వైద్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు వారికి ఉచితంగా అందించబడతాయి. ఉపాధి వికేంద్రీకరణ అంటే ఉపాధి అవకాశాలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పరచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సమన్యాయం అంటే పేదవాడికి ఒక న్యాయం, రాజకీయ నాయకులకు, ధనవంతులకు ఒక న్యాయం కాకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. పేదవాళ్ళలో ఎవరైనా నేరం చేసినా లేక నేరం ఆరోపించబడిన చట్ట ప్రకారం న్యాయస్థానం మాత్రమే శిక్షించాలి. ప్రభుత్వం చేత కానీ, ప్రభుత్వ అధికారుల చేత కానీ, కొద్దిమంది వ్యక్తుల చేత కానీ పేదవాళ్ళ స్వేచ్ఛ హక్కులకు భంగం కలగకుండా కఠినమైన చట్టాలను చేసి అమలు పరచడం జరుగుతుంది. 5వది, అతి ముఖ్యమైనది, ప్రజాసేవ చేయడానికని వచ్చి ప్రజాధనాన్ని దోచుకునే దోపిడి దొంగలు కఠినాతి కఠినంగా శిక్షించబడతారు. మార్పు కోసం ఒక్క అడుగు ముందుకేయండి. రేపటి తరం కోసం మంచి వ్యవస్థను నిర్మించండి. రండి, సామాన్య ప్రజలు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించే వ్యవస్థ కోసం కలిసి పోరాడుదాం. మంచి వ్యవస్థను నిర్మించుకుందాం. జై తెలంగాణ, జై హింద్.